వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీక్షిత వ్లాగ్స్. నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఇది డే 3 వ్లాగ్ అండి. వీడియోస్ పోస్ట్ చేస్తున్నా కానీ ఎవరు చూడట్లేదు అసలుకి. వెయిట్ లాస్ ఛాలెంజ్ అంటే అందరూ ఎగతాళిగా అంటున్నారు, కానీ వెయిట్ లాస్ ఛాలెంజ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటో. నేను ఇంకా మార్నింగ్ కింద బ్రేక్ఫాస్ట్గా వచ్చి 5 ఆల్మండ్స్ అలానే ఒక గ్లాస్ మజ్జిగ అయితే తీసుకున్నాను. నేను మార్నింగ్ టైంలో ఎక్కువ లిక్విడ్సే తీసుకుంటాను, ఏదో ఒక జ్యూస్ టైపు. ఎందుకంటే హెవీగా తింటే కొంచెం మార్నింగే ఆయిలీ ఫుడ్ తినకూడదు కదా, అందుకనేసి నేను లిక్విడ్స్ అయితే తీసుకుంటాను డైలీ. ఏదో ఒక లిక్విడ్ ఐటమ్ అయితే నా డైలీ వేర్లో అనేది యాడ్ చేసుకుంటాను. ఇంకా లంచ్లోకి అయితే ఈరోజు సండే కాబట్టి చికెన్ కర్రీ అనేది చేశాను. ఇంకా కొంచెంగా రైస్ పెట్టుకొని ఎక్కువగా చికెన్ కర్రీ అనేది వేసుకొని ఒక క్యారెట్ సలాడ్ అయితే తీసుకున్నాను. కీరా అయిపోయింది, అందుకనేసి క్యారెట్ ఇంట్లో అవైలబుల్గా ఉంటే అందుకనేసి నేనైతే క్యారెట్ సలాడ్ అయితే తీసుకున్నాను. రైస్ తక్కువ పెట్టుకొని మనకు చికెన్లో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, అందుకనేసి చికెన్ కర్రీ అనేది కొంచెం హై క్వాంటిటీలో తీసుకున్నాను. నేనైతే రైస్ తీసుకొని దాంట్లోకి చికెన్ కర్రీ అండ్ క్యారెట్ సలాడ్ అయితే ఇలా తీసుకున్నాను. నా లంచ్ అయితే ఇలా ఫినిష్ చేసాను. ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చి నేను ఈరోజు రాగి జావ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. నైట్ టైంలో ద బెస్ట్ అని చెప్పొచ్చు వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి. నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, మనకు ఆకలి కూడా అంతగా వేయదు. దాంట్లోకి నేను 1 గ్లాస్ అనేది మజ్జిగ కూడా కలిపాను రాగి జావలోకి. ఇలా మజ్జిగ కూడా వేసుకొని కలుపుకున్నాను. కలిపేసి మా పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు ఇలా మజ్జిగ వేయడం వల్ల, అందుకనేసి నేను నైట్ టైంలో అయితే కొంచెం ఎక్కువగా ఇలా లిక్విడ్ ఐటమ్సే తీసుకుంటాను. ఇలా ఈరోజైతే రాగి జావ అనేది ప్రిపేర్ చేసుకున్నాను నైట్ టైము. ఇలా 1 గ్లాస్ అయితే రాగి జావ తీసుకొని నా నైట్ డిన్నర్ అయితే ఫినిష్ చేసేసాను. చాలా అంటే చాలా టేస్టీ అండ్ హెల్దీ అండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది, ఒకసారి మీరు ట్రై చేయండి. నేను ఈవినింగ్ టైంలో అండ్ మార్నింగ్ టైంలో అయితే ఎక్సర్సైజెస్ అయితే ఒక 1/2 అవర్ అయితే చేసుకుంటాను, అది డీటాక్స్ డ్రింక్ తీసుకుంటూ. ఓకేనా, బాయ్ బాయ్.